హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు పోలీస్ అమరవీరులకు జోహార్లు. వాళ్ళు మన కోసం చాలా త్యాగాలు చేస్తారు. ఈ మధ్యలోనే ఒక హత్య కూడా జరిగింది. ఆ రియాజ్ అనేటోడు ప్రమోద్ గారిని చంపిండు. దాని మీద ఒక చిన్న చర్చ. పోలీసులకు రియాజ్ను ఎన్కౌంటర్ చేసినందుకు హ్యాండ్స్ అప్. ఎందుకంటే రియాజ్ అనేటోడు చాలా పెద్ద పొరపాటు చేసిండు. వాడు చేసిన తప్పుకు శిక్ష మరణమే కరెక్ట్ అని నేను కూడా నమ్ముతున్నా. కానీ ఇదే పోలీస్ వ్యవస్థ ఇలాంటి హత్యలు భారతదేశం గురించి సరే నేను చెప్పేంత కాదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. మనకు వీడియో ఫుటేజ్ల కాంచి దొరుకుతున్నాయి. మరి వాళ్ళని పట్టుకొని ఎందుకు ఏం చేయట్లేదు? వాళ్ళు కూడా హంతకులేగా. పోనీ కోర్టు నిజంగా వీడు హంతకుడు అని నిర్ధారించి కూడా వాడిని కోర్టు జైల్లో పెట్టి ఏండ్లకేండ్లు బోయబెట్టి సాగుతూ ఉంటారు. నిర్ధారణ అయిన తర్వాత కూడా నేనేమంటున్నా, నిజంగా మన రాష్ట్రంలో ఒక మనిషి చంపే అధికారం లేదు. చిన్న చిన్న తప్పులకు, అన్నదమ్ముల భూములకు, తల్లిదండ్రులు సారాకు మందుకు పైసలేదని ఓడు చంపుతాడు. ఓడు ఇంకా కొందరైతే పరువు హత్యలు. వీడు మాదిగోని పెళ్లి చేసుకుంటుందా, మాలోని పెళ్లి చేసుకుంటుందా నా చెల్లి అని. అరే ఏ క్యావై, మాది కూడా అయితేంది, మాలోడు అయితేంది. ఈ సంసారం మంచిగా ఉండే పిల్లలు నీ చెల్లె హ్యాపీగా ఉంటే అయిపోతాయి కదా. ఒట్టిగా వాయిని చంపుడు ఎందుకు? ఈ సంపుకునుడు అనేది పరిష్కారం కాదు. నిజంగా హత్యలు చేయబడ్డ వాళ్ళు ఎవరైతే హంతకుడైతే ఉన్నాడో ఆ చంపిన వీడియోలు దొరికినప్పుడు వాడిని నిర్ధారించి ఎన్కౌంటర్ చేయని తప్పేముంది? పోలీసుదే ప్రాణం కాదు కదా సార్, యువతలది కూడా ప్రాణమే. నిర్ధారణ అయిన వెంటనే ఎన్కౌంటర్ చేయరి. దయచేసి నేను ఏమంటున్నా, రియాజ్ అనే ఒక నరరూప రాక్షసుడు చావడం, ఆయనను ఎన్కౌంటర్ చేయడం 100% కరెక్ట్. అట్లనే ఏ అగ్రకులాలైనా, ఏ డబ్బున్నోళ్ళైనా ఇలాంటి హత్యలు ఎక్కడ చేసినా వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేయాలి. ఒకరికి ఒక న్యాయం కాదుగా. ఏదో గన్ను గుంజుకొని ఏదో కాలువ పోయిండు, సరే అదంతా ఉందా లేదా అదంతా సెకండరీ. నిజంగా హత్యలు చేసినప్పుడు బయట తిరుగుతుండు కదా సారు. ఇప్పుడు వామన్ రావు కేసు ఉంది, అరే గా సూర్యాపేట మాలబంటి కేసు ఉంది. ఇలాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. ఇవన్నీ నేను ఏమంటా, పోలీస్ వ్యవస్థకు సార్ మా యొక్క సూచన ఏంటంటే, మా మనసులో ఉన్న మాట, నిజంగా మీరు రియాజ్ను చంపడం కరెక్టే అని మీరు చంపిరు, నేను నమ్ముతున్నా. ఇలాంటి హత్యలు జరగకుండా 2-3 ఇట్లయితే అన్ని బంద్ అవుతాయని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ.